జిల్లా జూపాడు బంగ్లా మండలంలోని తంగడంచ గ్రామ పెద్ద చెరువును నంద్యాల జిల్లా కలెక్టర్ రాజకుమారి గనియా ఆదేశాల మేరకు డిస్ట్రిక్ట్ వాటర్ డీనర్స్ ఆఫీసర్ పి శివశంకర్ రెడ్డి తాగడంచ గ్రామంలోని పెద్ద చెరువును సందర్శించి పెద్ద చెరువుకు సంబంధించిన మరమ్మతులకు గాను ₹1 కోటి ఎస్టిమేషన్ తో పెద్ద చెరువు బాగోగులు చేస్తామని ఎస్ఈ శివశంకర్ రెడ్డి తెలియజేశారు. పెద్ద చెరువు కట్టపై ఉన్న కంప చెట్లు తొలగించి తూము కాలువలు బాగు చేసే విధంగా చర్యలు తీసుకుంటామని ఆయన తెలియజేశారు. ఈ సందర్భంగా టీడీపీ రైతు సంఘం నాయకులు శ్రీనివాసులు రెడ్డి, మల్లయ్య, రవి, ఎస్ఈ శివశంకర్ రెడ్డి పెద్ద చెరువు గురించి వివరించి రైతులకు మేలు రకంగా ఉండే దిశగా చెరువు పనులు సాగించాలని వారు కోరారు. మేడం చెప్పింది చెప్పి వారమే కానీ నేను అన్నతో మాట్లాడినాను. ఉంటే పొద్దున 3 రోజులు ప్రయత్నం చేస్తాను కలిసాలని కుదరలే. ఫోన్ చేసి నేను ఉండలేనా ఎమ్మెల్యే కలిసి నేను పొద్దున మాట్లాడితే ఇప్పుడు ఇది శిబిరాలు పెట్టారు. మొత్తం పడిపోయి నీళ్ళు నిలబడతలేదు సార్, వెళ్ళిపోతున్నాయి. ఎక్కడ దించితే పోవడం లేదు, ఎత్తితే దిగి పట్టదొక్కాల, దిగి పట్టదొక్కితే పొరపాటున రైతు నీళ్లు వేస్ట్ అయిపోతున్నాయి. రైతు బాధపడతాడు. మళ్ళీ పైన నీళ్ళు అయితే ఎత్తిపోతాను. నీళ్ళు ఇవ్వడం సార్ ఛానల్ ఒకటి వాళ్ళు సార్ గవర్నమెంట్ లెవెల్లో ప్రపోజల్ ఉంది. దీనికి ఇంకోటి మిర్చి దగ్గర కూడా ఒకటి ట్యాంక్ కట్టి దానికి నీళ్ళు ఇవ్వాలని. ఇదైతే పని జరుగుతుంది సార్. ఎప్పుడోసారి ఇసుకోవచ్చు, రాత్రి పూట ఇద్దరు పూట దీనికి కానీ ఒక ఛానల్ ఒకటి ఏర్పాటు చేసి ఆల్రెడీ పాడుతుంది సార్. దానికి ఇబ్బంది లేకుండా నీళ్ళు వస్తున్నాయి. పొరపడుతున్నాం, రైతులను కట్టుకుంటున్నాం, చేసుకుంటున్నాం. లీక్ నీళ్ళ దీంట్లోకి ఛానల్ బాగా చేయాలి. ఒక ఛానల్ ఆన్ ఉంటే సార్, ఆ 10 సెట్ కానీ సార్ ఆడ వాళ్ళు ఉంది. అది పొలాలు పొరం పోక అంటే బాగుంది సార్, బాగుంది, చిన్న బాగుంది, బాగుంది, చక్కగా వచ్చేస్తాయి. మన చెట్లు అవి అడ్డుకుంటే ఒక మాట్లాడాలి సార్. రైతులతో ఎటువంటి ఇబ్బంది ఏం లేదు. ఇది ఎంతసేపు ఉన్నా ఊరికి లీకు నీళ్ళు ఏదో వచ్చే నీళ్లు తప్ప ఈ నీళ్ళు కూడా పెద్దవాన పడితేనే వచ్చేది. ఈ సంవత్సరం ఏంది, పోయిన సంవత్సరం 4 ఏళ్ళు అసలు నీళ్ళు వచ్చినదే లేదు. అవి ఎంత మంది పోతాయి అట్లా. ఇది మొన్న ఏదో ప్రోగ్రాంలు పెట్టి కూడా బయట నుండి వచ్చేటి వల్ల కాలువలు తీస్తున్నాం, అన్నీ తీస్తున్నాం. రెండోది తూము మొత్తం అంతా డ్యామేజ్ అయిపోయింది, కింద పడిపోయింది సార్. అంతా 2 మాటలు కుంట దిగింది. ఆడ ఫీక్ ఉంది బాగా, ఒక ఫర్లాంగ్ బాగా, దాన్ని కొంచెం రిపేర్ ఉంది. అది ఇప్పుడు ఏం లేదన్న, ఇప్పుడు ఈ ప్రోగ్రాం పెట్టాను జలధార పక్కన మీద. దాని కింద కాన్స్టెన్సీ ఒక ట్యాంక్ తీసుకొని ఏదో 50 లక్షలు 2 లక్షలు ఇన్వెస్ట్మెంట్ ఏమన్నారు. అది నైట్ కరెక్ట్గా చెప్తే నేను నిన్నే మాట్లాడాను. మాట్లాడితే నేను ఉండలే, మీ పేరు చెప్పాను. శ్రీను చెప్పింటాడు. శ్రీను లేడు, శ్రీను హైదరాబాద్ పోయినాడు. శ్రీనివాస్ రెడ్డి అని చెప్పి నీటిలో పోకరాలేదు. వాళ్ళు లేనప్పుడు నేను అది ఎస్టిమేట్ 2 వేస్తే 2 రోజులు కనీసం ఎస్టిమేట్స్ ఎక్కువ పోయినా కానీ కనీసం లోతన్న చేస్తే భూగర్భ జల, మంచి చెడ్డ బయలు దీని చుట్టూ వచ్చేసి కనీసం అంటే 100 బాయిలు ఉంటాయి సార్. ఏరియా మొత్తం భూగర్భ జల అన్న పెరుగుతుంది. ఈ కాలం కూడా లేదు సార్, అంతా మొత్తం పలిపోయింది, మొత్తం ఊడిపోయింది సార్. 20 acres అయితే ఇప్పుడు పగిలిపోయింది అంతా. కాలువ సమంగా లేక నీళ్ళు పెడకాలంటే పైసలలో పడతాయి సార్. అంతా మొత్తం లీక్ అయ్యి పెట్టలే మొత్తం పెట్టినాం సార్. దాంట్లో ట్రిపులర్ లో అది ట్రిపులర్ సార్. ఇప్పుడు ప్రస్తుతానికి ఏంటంటే 50 లక్షలు చూసుకొని ఏదన్నా బండు, జంగిల్ డ్యాన్స్, షిల్టింగ్ అంతా కలిసి తుంకాడికి బండి పోతుంది సార్. బండి